రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అమెరికా వీసా కష్టాలకు ఇంకా చెక్ పెట్టే సమయం అయితే వచ్చేసింది. మనం చూసుకున్నట్లయితే భారీగా తగ్గనున్న వెయిటింగ్ టైం అయితే మనకు తెలుస్తోంది. అటుపక్క యుఎస్ ప్రభుత్వం మాకు షెడ్యూలింగ్కి సరికొత్త నిబంధనలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇకపై ఇలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకేసారి అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. H1B వీసా ఇప్పుడు ఇంకా ఈజీగా అవ్వబోతోంది. 2025 అంటే 2025 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అయితే అమలు చేసుకోవచ్చు. అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే వీసా కోసం ఇమిగ్రెంట్స్ ఉంటారో, నాన్ ఇమిగ్రెంట్స్ ఆఫ్ యూఎస్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో భారతదేశం నుంచి, వాళ్ళకి ఈ వెయిటింగ్ టైం అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు భారీగా తగ్గుతుంది వెయిటింగ్ టైం అనేది. ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూల కోసం ఇప్పటిదాకా అయితే తరబడి సమయం వేచి చూస్తూ ఉండాలి మనం. ఇప్పుడు వీసా అంటే ఒక 429 రోజుల తర్వాతే మనకు ఆ వీసా వచ్చే ఛాన్స్లు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే. కానీ ఇప్పుడు ఆ వెయిటింగ్ టైం అంతా కట్ చేసినట్లు వీళ్ళు H1B వీసా F1ని H1B వీసాలా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు తెలుపుతోంది యుఎస్ ప్రభుత్వం. అయితే హైదరాబాద్లో ఇది ఇంతవరకు అయితే 429 రోజుల వరకు వెయిటింగ్ టైం ఉండేది. వీసా కావాలంటే అప్లై చేసుకున్న తర్వాత 429 అంటే 429 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ వీసా కోసం. కానీ ఇప్పుడైతే మనకు అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తెలుపుతున్నారు యుఎస్ ప్రభుత్వం. స్టూడెంట్ వీసాకైతే 15 రోజులు అంటే 115 రోజులు అంటే 115 రోజులు మాత్రం ఆగాల్సి వచ్చేది. ఇదివరకు స్టూడెంట్స్ అయితే వాళ్ళు డిగ్రీలు కానివ్వండి, ఎంఎస్ కోసం వెళ్ళే వారు కానివ్వండి, వీసా కోసం నెక్స్ట్ ఇయర్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే ముందు ఇయరే వాళ్ళు వీసా కోసం అప్లై చేసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండేది. ఎందుకంటే 115 డేస్ వెయిట్ చేయాలి అని అంటే దాదాపు చాలా రోజులు టైం అనే చెప్పుకోవచ్చు మనము. దాదాపు ఒక 4 నెలలు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉండేది జస్ట్ స్టూడెంట్ వీసా కోసం. కానీ ఇప్పుడు ఆ స్టూడెంట్ వీసా కూడా ఎంతో ఈజీగా తయారైందని చెప్పుకోవచ్చు. అయితే యుఎస్ ప్రభుత్వం చెప్పిన ఈ నియమాల ప్రకారం ఇప్పటికే H1B వీసా నిబంధనలు సరళంతరం చేశారు. అయితే F1 స్టూడెంట్ వీసాలను కూడా ఈజీగా H1Bగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే నాన్ ఇమిగ్రెంట్స్ అయితే యూఎస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇతర భారతదేశం నుంచి కానివ్వండి, వేరే ఇతర ప్రాంతాల నుంచి కానివ్వండి, వీసా కోసం అయితే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. షెడ్యూల్ చేసుకోవాలి ఒక అపాయింట్మెంట్ అయితే. ఎందుకంటే మనకి వీసా దగ్గర ఉన్న ఆఫీసర్స్ చాలా లిమిటెడ్ టైం ఇస్తారు. అండ్ వీసా ఇంటర్వ్యూలో ఒకవేళ క్యాన్సిల్ అయినట్టు చూస్తే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తుంటాము, చుట్టాలని చూస్తుంటాం, ఫ్రెండ్స్ని చూస్తుంటాము. ఒక్కసారి వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ వారు చాలా రోజుల కోసం వెయిట్ చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. దాదాపు ఒక 6 నుంచి 10 months వెయిటింగ్ పీరియడ్ అయితే ఉండేది. చూస్తూనే ఉన్నాం మనము. అది బిజినెస్ కోసం కానివ్వండి, టూరిస్ట్ విజిట్ కోసం కానివ్వండి, లేదంటే ఫ్యామిలీగా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకోండి, దేనికన్నా కానీ ఇండియా నుంచి ఒక యూఎస్కి వెళ్ళాలి అని అంటే ఆ వెయిటింగ్ టైం అయితే చాలా ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఆ వెయిటింగ్ టైం అనేది కట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఫ్రీ రీషెడ్యూలింగ్ అనే రూల్ కూడా కొత్తగా పెట్టారు. రీషెడ్యూల్ చేసుకునే దానికి కూడా మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ ఫీజ్ అయితే ఉండేది. అయితే ఈ అపాయింట్మెంట్ మనకు కుదరలేదు, సపోజ్ రేపు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాము, ఆ అపాయింట్మెంట్కి మనం ఏదో కారణాల వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము అని అంటే అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అయితే వన్స్ ఆ వీసా అప్లికేషన్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ ఫీజు దాని తర్వాత నెక్స్ట్ టైం మనం అప్లికేషన్ చేసుకునే ఫీజు కూడా యాడ్ అయ్యి ఆ ట్యాక్సెస్తో పాటు మనం నెక్స్ట్ టైం ఎప్పుడైతే వీసా అప్లికేషన్కి ఇంటర్వ్యూకి హాజరవుతామో ఆ టైంకి మనము ఆ మొత్తం ఫీ కలిపి కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే అమెరికా కొత్తగా రూల్ పెట్టిన ప్రకారం చూసుకున్నట్లయితే Jan 1 నుంచి 2025 నుంచి ఎప్పుడైతే అమల్లోకి వస్తుందంటున్నారో ఈ రూల్స్ అని అమలు చేస్తామని అంటున్నారు యుఎస్ ప్రభుత్వం. సో దీని ప్రకారం ఎవరైతే January 1 తర్వాత వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ అనివార్య కారణాల వల్ల వాళ్ళు వెళ్ళకపోయినా కానీ ఆ రీషెడ్యూల్ అనే ఫీజు అయితే ఎగ్జెంప్ట్ చేస్తానని అంటున్నారు. ఆ రీషెడ్యూలింగ్ ఫీజు లేకుండా ఫ్రీగా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కుదరకపోతే ఆ జెన్యూన్ రీజన్ చెప్పి మళ్ళీ ఫ్రీగా ఇంకొకసారి ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ ఇవ్వచ్చు అని అయితే యుఎస్ ప్రభుత్వం తెలుపుతోంది. B1 వీసా అయితే బేసిక్గా బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి బేసిక్గా యూఎస్లో సెటిల్ అయ్యి బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి B1 వీసా అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు B2 వీసా అయితే ప్రస్తుతం ఇప్పుడు టూరిస్టులు ఎవరైనా యూఎస్కి వెళ్ళేసి అమెరికాకి వెళ్ళేసి కొన్ని రోజులు గడిపేసి వచ్చేద్దాం ఒక రిలాక్సేషన్ కోసం కానివ్వండి, లేదంటే ఏదైనా ఫెస్టివల్ టైంలో కానివ్వండి, వాళ్ళ చుట్టాలని కలవడం కానివ్వండి, అలాంటి టూరిస్ట్ వీసాలకైతే B2 వీసాగా పేర్కొని ఉంటుంది. ఎవరికైతే B1 B2 రెండు కావాలో, B1 B2 వీసా రెండు కావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ
సెటిల్ అయ్యి టూరిస్ట్గా వెళ్తారు. ఫస్ట్ వెళ్ళి మొత్తం అక్కడ అమెరికాలి వాళ్ళ కట్టుబాట్లు అన్నీ చూసుకొని వాళ్ళ ఒక ప్లేస్ని కానీ దేనన్నా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు బిజినెస్ సెటప్ చేయడం అయితే జరుగుతుంది. సో B1 B2 రెండు కలిపి చేయాలంటే ఆ వీసా కూడా చాలా టైం పట్టేది. ప్రస్తుతము ఇప్పుడు టూరిస్టులకు కానీ B2 వీసాస్తో మాట్లాడుకున్నా కానీ, లేదంటే ఇప్పుడు B1 వీసా గురించి ఎవరైనా బిజినెస్ పెట్టాలి లేదా బిజినెస్ పని మీద మీటింగ్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు MLC కంపెనీస్ కానివ్వండి, IT కంపెనీస్ కానివ్వండి, USకి లేదా అమెరికాకి ఇట్లా వేరే మీటింగ్స్ కోసం అయితే వెళ్తూ ఉంటారు. ఆ మీటింగ్స్ వెళ్ళే టైంలో కూడా మనకి వీసాలు చాలా లేట్ అయ్యి డిలేగా అయ్యి చాలాసార్లు మనం చూసినట్లయితే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి, అప్రూవ్ కాకుండా ఉండేటట్టు చూస్తున్నాం. లాస్ట్ టైం 2024లో మనం చూసుకున్నట్లయితే దాదాపు 11,050 కోట్ల మందికి వీసాలు ఇచ్చి అయితే యూఎస్కి పంపించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు 2025లో ఈ కొత్త రూల్స్ అని అమల్లోకి రావడంతో మరింత మందికి వీసా తీసుకునే ఛాన్స్ అయితే ఈజీగా అవుతుంది అని చెప్పి యుఎస్ ప్రభుత్వం తెలుపుతున్నారు. ఎందుకంటే భారతదేశం నుంచి చాలామంది ఇమిగ్రెంట్స్ కానివ్వండి, మైగ్రేటర్స్ కానివ్వండి, అక్కడి నుంచి తరలి అక్కడ యూఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరు ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయ్యి అక్కడ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు, లేదంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు, లేదంటే IT కంపెనీస్ కానివ్వండి, MLC కంపెనీస్ కానివ్వండి, ఇక్కడ నుంచి ప్రమోషన్ వచ్చేసి ఇంకొక బెటర్ పొజిషన్ అండ్ బెటర్ ప్యాకేజ్ కోసం యూఎస్కి వెళ్ళి వాళ్ళ మొత్తం ప్లేస్ని రీలొకేట్ చేసుకునే వాళ్ళందరినీ చూస్తూనే ఉంటాము. అయితే ఆ వీసాస్ అనే అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా డిలేడ్గా ఉంటుంది. ఇదివరకు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 429 రోజులు పట్టేది ఒక విజిటర్ వీసా కోసం ఎవరన్నా అప్లై చేస్తే. అయితే అన్ని రోజుల పాటు సుమారు ఒక 6 నెలల పాటు మనము ఒక్కొక్క వీసా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టూడెంట్ వీసానే 115 రోజులు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 4 months వెయిటింగ్ అయితే స్టూడెంట్ వీసాకే పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఎవరైనా కోర్సులు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ చదువుకోవడానికి MS కానీ మాస్టర్స్కి కానివ్వండి దేనికన్నా వెళ్ళాలి అక్కడికి అని అనుకుంటే దాదాపు ఒక 4 months లేదా 6 months మ్యాక్సిమం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది అయిన తర్వాతే మళ్ళీ ఇంకొక రీషెడ్యూలింగ్ వీసా అపాయింట్మెంట్ అయితే మనకు దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు అలా చేయకుండా ఎప్పుడైతే రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నామో మనకి రిజల్ట్స్ లేట్ అవ్వడం వల్ల కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదంటే ఇంట్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, అక్కడ వీసా అప్లికేషన్లో మనం తగిన రీజన్ చెప్పి ఈ అపాయింట్మెంట్ మేము క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము, దీన్ని రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే ఇదివరకు లాగా ఫీజెస్ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడైతే అన్ని ఉచితంగానే మళ్ళీ రీషెడ్యూలింగ్కి కూడా మేము హెల్ప్ చేస్తాము. ఇటువంటి జెన్యూన్ రీజన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ రీషెడ్యూల్ చేసి మీకు వీసా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని యుఎస్ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్పింది. అయితే H1B వీసాని ఎప్పుడైతే వీళ్ళు అమల్లోకి తెస్తా అంటున్నారో H1B వీసాని ఇప్పుడు F1 స్టూడెంట్ వీసా కింద మార్చుకునే అవకాశం అయితే ఉంది. ముందు స్టూడెంట్ వీసాలు అయితే F1 స్టూడెంట్ వీసా కింద వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కాకపోతే ఇప్పుడు H1B వీసా కింద కూడా చేంజ్ చేసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ చూసినట్లయితే వాళ్ళకి వచ్చే ఇమీడియట్ ఆలోచనలు కానివ్వండి, ఆంటర్ప్రినర్స్గా తయారవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొత్త ఆలోచనలు వచ్చి అక్కడనే బిజినెస్ సెటప్ చేసేసి లేదంటే మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన మనుషులను అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా అయ్యే ప్రాసెస్ అయితే యుఎస్ గవర్నమెంట్ మాకు చాలా క్లియర్గా చెప్పారు. అయితే యుఎస్ వీసా చాలా ఈజీగా ఇదివరకులాగా చాలా గ్యాప్ ఉండి టైం టేకింగ్ ప్రాసెస్ లాగా కాకుండా ఇమీడియట్గా వీసాలు అయితే అమల్లోకి చేసే ప్రయత్నం చేస్తున్నారు యుఎస్ గవర్నమెంట్. ఇండియాతో చాలా రిలేషన్స్ పెంచుకుంటూనే ఉన్నారని చాలా రోజుల నుంచి తెలిసిందే. అమెరికాకి ఇండియాకి చాలా మంచి రిలేషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పటి నుంచి మన మోదీ సర్కార్తో కూడా చాలా అన్యోన్యమైన బంధం ఉండి వీళ్ళిద్దరూ మీటింగ్స్ని కానివ్వండి, ఇంటర్నేషనల్ ఏదైనా లాస్ అమలు చేయడంలో కానివ్వండి, యుఎస్ ఇంకా ఇండియాకి ఎప్పుడూ ఒక మ్యూచువల్ బాండింగ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ట్రబుల్ ఎక్కడ వస్తుంది అని అంటే వీసా అప్లికేషన్లో డిలే అవుతుంది అన్న కారణాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పుడు వీసా దీనిపైన కొన్ని చర్యలు తీసుకొని ఇమీడియట్గా వీళ్ళకి ఎవరైతే వీసాల కోసం వస్తున్నారో నాన్ ఇమిగ్రెంట్స్కి కానివ్వండి, లేదంటే బిజినెస్ కోసం కానివ్వండి, టూరిజం కానివ్వండి, లేదంటే స్టూడెంట్స్కి కావచ్చు, ఎవరికన్నా కానీ వీసా అనే ప్రాసెస్ చాలా డిలే కాకుండా ఇమీడియట్గా ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో ఇప్పటికైతే దాని గురించి న్యూస్ ఇంతనే ఉంది మన దగ్గర.